తర్వాత ఖచ్చితంగా మానసిక అభ్యసనం చేస్తే మైండ్లో ప్రింట్ అవుతుంది. కొంతమందికి ఈ రీడింగ్ హ్యాబిట్స్ ఉండవు, చదివే అలవాట్లు ఉండవు. ఈ చదవడం అనేది ఒక టెక్నిక్, ఎవ్వరు ఎక్కడ చెప్పరు, ఏ పుస్తకంలో రాసి ఉండదు. సక్సెస్ అయ్యే వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతారన్న సక్సెస్ ఫార్ములానే ఈరోజు నేను చేసిందే మీకు చెప్తున్నా. నువ్వు చేసినావు కాబట్టి నీ ఫార్ములా అనకు. మెజారిటీ స్టూడెంట్స్ నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళని కూడా నేను అడుగుతుంటాను, నువ్వు ఎట్లా చదివినావు చెప్పరా బాబాయ్. వాడు చదివింది నేను చదివింది సేమ్ ఉందా లేదా కూడా నేను చెక్ చేస్తుంటా. అఫ్ కోర్స్ కొంతమంది డిఫరెంట్ ఉండొచ్చు, నేను చెప్పింది యూనివర్సల్ ఫార్ములా అంటలేదు. కానీ నేను ఇప్పటివరకు చెక్ చేసిన దాంట్లో మేజర్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ టైం చదివేటప్పుడు ఎవ్వడు కూడా పుట్టినప్పుడే చదువు రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. డాక్టర్ అయ్యేవాడు పుట్టినప్పుడే కాడు, కలెక్టర్ అయిన వాడు పుట్టినప్పుడే కాడు. వాడు మనలాగానే స్కూల్కి పోతాడు, మనలాగానే కాలేజీకి వస్తాడు, మనలాగానే పుస్తకాలు చదువుతాడు. వాడేం గొప్ప కాదు, మొతబేరు కాదు, మనమేం తక్కువ కాదు. మనం తక్కువ